హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. నాలాగొచ్చి ఈరోజు ఏంటంటే ఇంకా సండే అనమాట. ఇలాగూ ఇక్కడేమో నేను దాని ముందు రోజే పిల్లలకి మ్యాంగోస్ అయితే తెచ్చానండి సాటర్డే రోజు. ఎందుకంటే మా విక్కీకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఇంకా తెచ్చి తాగానే వాడికైతే ఒక మ్యాంగో కట్ చేసేసి పక్కనైతే పెట్టేశాను. అంత ఇష్టంగా తింటాడు వాడు మ్యాంగోస్. ఇవేమో నేను రూ. 90 కొన్నాను కేజీ అయితే. మాకేంటంటే ఇటు సైడు తమిళనాడు ఆరంబాకం అంటారు. ఆ కాయలైతే మాకొస్తాయి, బావుంటాయండి. చాలా స్వీట్‌గా బావుంటాయన్నమాట. ఇప్పుడేంటంటే అసలు మందులేసినవేవో కనిపెట్టలేకపోతున్నాం కదా! ఇంకివేంటంటే చెట్టు కాయలు. దానిపైన గమ్ము గమ్ముగా గూడా ఉందనమాట. చాలా బావున్నాయి టేస్టీగా. ఇంకా ఇక్కడ ఇది సండే అండి. సండే రోజేంటంటే నేను మార్నింగ్ నుంచి ఆలోచించి ఎళ్దామా? వద్దా? అన్నట్టుగా అందుట్లో మంత్ ఎండ్ కావస్తుంది గదా! మనీ గూడా లేవనమాట. ఈ మంత్ ఏంటంటే బాబు పుట్టినరోజుకి వీటన్నిటికి ఖర్చయిపోయాయండి మా డబ్బులు. ఇంక దానివల్లేంటంటే మనీ లేవు, వెళ్దామా? వద్దా? అంటూ ఆలోచిస్తూ ఇంక చివరికైతే సరేలే వెళ్దాంలే అని చెప్పని ఇంకేంటంటే సూలూరుపేట నుంచి ఇంక నెల్లూరు రైల్వే స్టేషన్ అండి ఇది. ఇంక బయలుదేరేసాను ఇంకా ఊరికి అయితే నేను. అయితే ఏంటంటే మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషను. పెరుగన్నం వేసుకొని తింటూ ఉన్నామా, ఇంకా ఈ యాప్ ఉంటుంది గదండీ! ట్రైన్ యాప్ ఉంటుంది గదా ఫోన్‌లో. దాంట్లో ఏంటంటే ఫస్ట్ చూస్తేనేమో అది 3:30 దాకా అని ఉంది. నేనేమో ఎందుకో డౌటొచ్చి మళ్ళా చెక్ చేస్తే 3:20 కల్లా ట్రైన్ వచ్చేస్తుందనమాట. ఇంక అంతేనండి, 5 నిమిషాలు టైం గూడా లేదు. ఇంకా పెరుగన్నం ఎత్తేసి ఇంక షింక్‌లో పడేసాను నేనింకా. అంటే సగం అన్నమే తిన్నాము. పిల్లలకి కూడా అప్పుడు పెడుతూ ఉన్నాను. ఇంకా ట్రైన్ పోతుంది గదా అని చెప్పని ఇంకా హడావిడిగా అయితే బయలుదేరేసామనమాట. మా పక్కన పాపుంటే, "అమ్మాయిని కొంచెం అక్కడి దాకా వదిలిపెట్టుమా" అని చెప్పాను. ఇంకా మా బండి ఇచ్చేసి నేనే డ్రైవ్ చేసి తర్వాత అమ్మాయిని బండి తీసుకొని ఇంటి దగ్గర పెట్టమని చెప్పాను. అంత ఇది జరిగిందండి. దగ్గరగా ఉందంటే ఎప్పుడైనా గానీ ఇలాగే ఉంటుందనమాట. దగ్గరగా ఉంది గదా! వెళ్ళొచ్చులే అని చెప్పని ఇట్లా వెళ్తామా, ఒక్కోసారి ట్రైన్‌లు మిస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అలాగే దూరంగా ఉందంటే వాళ్ళు గంట ముందే వచ్చేస్తారనమాట. ఇంకా అలాగా మేమైతే ట్రైన్‌కెక్కేసి పెళ్లి టైంకయితే అందుకున్నాము. ఇంకా అక్కడేంటంటే పల్లెటూరు గదండీ! అంతగా జనాలంతగా ఏం రాలేదు. ఇక్కడ ఈ అమ్మాయినేమో పెళ్లి కూతురిని చేస్తున్నారు. ఇంకా ఎవ్వరూ లేరు. వాళ్ళ ఫ్రెండొచ్చి ఒక అమ్మాయి ఉండింది. ఈడ మేకప్ ఏసారు. అమ్మాయే మేకప్ ఏసింది. మేకప్పోళ్ళు గూడా ఎవ్వరు లేరనమాట. అయితే తనేసినా గాని చాలా బాగేసిందండి మేకప్పోళ్ళకి. అంటే మేకప్పోళ్ళ కన్నా అంటే వాళ్ళింకా మళ్ళీ బ్రైట్‌గా అసలు ఎబ్బెట్టుగా చేస్తారు. ఈ అమ్మాయి చాలా సింపుల్‌గా చాలా జేసిందనమాట. మొత్తం మేకప్ అవ్వటము. ఇంకా తను గూడా ఏంటంటే రెడీ అయ్యి వచ్చేసింది. వీళ్ళిద్దరంట ఫ్రెండ్స్ అంట. ఆ అమ్మాయికేమో మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్‌కి. ఇంకా మ్యారేజ్ అయిపోయి గూడా ఒక పాపంట. తనది అనంతపురమో ఏమోనంట. ఇంకా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పని తనొచ్చింది. ఇంక తర్వాతేంటంటే ఫస్ట్ శారీ కట్టేదాకా ఎవరు లేరు. సరే నేనేమంటే పెళ్లి నుంచి సారీ ఊరు నుంచి ఎళ్ళాను కదా! పిల్లలనేమో అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి ఇంకెవరు లేరులే పాపము తనకి అవి ఇవి హెల్ప్ చేద్దామని చెప్పని, ఇంక అక్కడే ఉన్నాననమాట నేను. ఇంకా పిన్నులు అవన్నీ అంటించడం, "నీకొచ్చా అక్క? నాకు రాదు మా" అని చెప్పన్నాను. ఇంక తనే అంటించింది. సారీ తనే మొత్తం మేకప్ మొత్తం తనే చేసిందనమాట. ఇంకివేమో ఇవి గూడా తెచ్చిన అమ్మాయేమో గమ్ముగా ఉంది. తర్వాతేమో ఈళ్ళు మొత్తం సెట్ చేస్తున్నారనమాట. అవన్నీ ఉంటాయి కదా! ఇప్పుడంతా ఏందంటే అంతకు ముందు రోజుల్లో జడలు అలా ఇప్పుడు అవేం లేవు. ఇంకిక్కడ బాస్కమొచ్చి వాళ్ళ అత్తగారు కడుతున్నారు. ఆవిడ గారేంటంటే ఫస్టు ఎవరు కడితే వాళ్ళే తీయాలి అంటున్నారనమాట ఇక్కడ వాళ్ళు. అందుకని ఇంక తన చేతే ఆ బాస్కాన్ని కట్టించాం మేమైతే. ఇంకిక్కడంతా రెడీ అయిపోయింది. ఇంక ఇవన్నీ వేసేసుకున్నారనమాట. మేకప్ బానే ఉంది కదండీ! ఇంక అంతేనండి. ఈటి కోసం మనము వేలు వేలు డబ్బులిచ్చి ఇంకా అలా మేకప్ వాళ్ళు పెట్టుకునే కన్నా ఇంకా మనమే సింపుల్‌గా వేసుకున్నారండి. వీళ్ళైతే శారీ కట్టడం గాని అసలెంత చేశారంటే చాలా అంటే చాలా చేశారనమాట. ఇంకా తినేంటంటే నేను మేరీ అంటా కదా! అక్క వాళ్ళ కూతురండి. తను వాళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి సేమ్ టు సేమ్ కాకపోతే ఏదో నెలల తేడా. ఒక నెల, ఒక 2 మంత్స్ ఈ అమ్మాయి చిన్నది కొంచెం. అంతే ఇద్దరిది ఒకే ఏజ్ అనమాట. అయితే తనదేంటంటే లవ్ మ్యారేజ్ అండి. ఈ అమ్మాయి పేరు వీణ అనమాట. ఇంక తనది లవ్ మ్యారేజ్. ఈళ్ళేంటంటే సెవెంత్ నుంచి లవ్ అంట. ఇల్లులిల్లు పక్క పక్క ఇల్లులండి. ఇంకా సెవెంత్ నుంచి లవ్ అంట. ఈళ్ళ అమ్మగారేంటంటే టీచర్ జాబు కొంచెం ఉన్నవాళ్ళనమాట. ఇంకా అబ్బాయి వాళ్ళు గూడా మరి అంత లేదు కానీ కొంచెం యావరేజ్. కానీ ఆ అబ్బాయికి కూడా అంత జాబ్ ఏం లేదు. ఇంకా వాళ్ళ అమ్మేంటంటే ఈ అమ్మాయిని గూడా చదివిచ్చింది. సంథింగ్ ఏం చదివిచ్చిందో నాకు ఐడియా లేదు.
అయితే తనేంటంటే ఇంక అబ్బాయికి ఏం జాబ్ లేదు గదా! అనే ఫీలింగు ఎవరికైనా ఉంటుంది కదండీ! ఇంక ఈ అమ్మాయి ఏంటంటే ఇంక వాళ్ళు చేస్తారో లేదో అని భయంతోటి ఎళ్ళిపోయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దీనికి ముందు ఈళ్ళిద్దరూ అబ్బాయి అదేంటి పసుపు తాడు కట్టాడనమాట. పెళ్లి చేసుకున్నారు. ఇంక మళ్ళా వచ్చి ఇంకా వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడి ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ అయితే. అయితే అమ్మాయి వాళ్ళేం పెళ్లి చేయలేదు. అబ్బాయి వాళ్ళే ఇంకా అయ్యిందేదో అయ్యిందని చెప్పని ఇంకా అబ్బాయి వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారనమాట. ఇంకా అలాగండి వీళ్ళ స్టోరీ. ఈ అమ్మాయి ఏంటంటే సెవెంత్ నుంచేమో లవ్ అంట. అది సెవెంత్ అంటే హై స్కూల్ అనమాట. హై స్కూల్‌లో ఎప్పటి నుంచో ఐడియా లేదు. అప్పటి నుంచి లవ్ అంటండి అబ్బాయికి. ఇంకా అబ్బాయి కొంచెం కొంచెం కాదు కొంచెం పెద్ద ఏజ్ అమ్మాయి కన్నా ఒక ఉండొచ్చు. ఏజ్ డిఫరెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంది. మనకు కరెక్ట్‌గా తెలీదనమాట. కొంచెం ఎక్కువగానే ఉందనమాట. ఇంకా ఇక్కడేమో పెళ్ళికైతే వీళ్ళ ముహూర్తం హిందూస్ కదండీ! ఇంక ముహూర్తం ఖచ్చితంగా ఆ టైంకి కట్టేయాలని చెప్పని సెంటిమెంట్ గదా మనకి. అందువల్ల ఏంటంటే వీళ్ళు అంత తంతు గూడా ఈ అమ్మాయి ఏంటంటే రెడీ అవ్వడంలోనే లీనమైపోయిందనమాట. అంటే పాపం అమ్మాయి గూడా హడావిడిగా వెళ్ళాలంటుంది. కానీ కొంచెం ముందుగా వచ్చిందంటే ఇంకా పంతులు చేస్తారు గదా! అవన్నీ చెయ్యొచ్చు. కానీ తను పాపం లేట్ అయిపోయిందనమాట అక్కడే. అందువల్లేంటంటే ఈళ్ళు ఫస్టేమో తాళి కట్టేసింది. నేనేమో రెడీ అవ్వలేదండి. ఇంక మళ్ళా వెళ్లి రెడీ అవ్వచ్చులే అని చెప్పనేసి నేనింక రెడీ అవ్వలేదు. అంటే ఇంకా తాళి కట్టేది చూసేసి వెళ్ళిపోదాంలే అని చెప్పని, ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎనకాలే కూర్చొనున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు పక్కనే కదా! ఎవరు రాలేదనమాట. అటు సైడ్ కూర్చొని చూస్తూ ఉన్నారు పెళ్ళైతే. ఇంకా అలాగా నేను కూడా ఇంకేంటంటే, సరేలే ఈ పెళ్ళిలో మనం తాళి కట్టేదే గదా! మనం బాగుంటుంది చూడటానికి అని చెప్పనేసి నేనింక అలాగే మా చిన్నోడేమో విక్కీ ఏమో అక్క దగ్గర పెట్టేసాను. మా అక్కేమో రాలేదు. నేను పొద్దుటి నుంచి తిరుగుతూ ఉన్నానులే అని చెప్పని ఇంకా అక్క అక్కడే ఉండిపోయింది. ఇంక నేను, ఇంకా లక్కీ మేమిద్దరం అయితే ఇలా కూర్చొని చూస్తూ ఉన్నామనమాట. ఇంక సరేలే ఈ కొంచెం తంతు చూసేసి వెళ్ళిపోదాం అని చెప్పని నేనింక అలాగే కూర్చున్నాను. మళ్ళా వెళ్ళేసి రెడీ అయ్యి గిఫ్ట్ ఇద్దాంలే అని చెప్పని ఇంక నేనైతే ఫోటోస్, గీటోస్ ఏం దిగలేదండి. అంటే వీడియోస్ నాకు నేను కూడా తీసుకోవాలి హడావిడి అనమాట. ఇక్కడేంటంటే పెళ్లి కదా! పల్లెటూరుగా ఉంటుంది కొంచెం. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే నేను ఎవరో వచ్చి లేస్తుంటే పాపం నా ఎనకాలైతే ఒకళ్ళు పాపం ఒకామె కుర్చీలో కూర్చొనుండింది. ఆ కుర్చీని ఇంకొక ఆమె తీసింది. ఆమైతే కింద పడిపోయింది. షూట్ చేద్దాం అనుకున్నా గాని తంతారేమో అని చెప్పని చుట్టూ అందరున్నారనమాట. అందువల్ల నేనింకా షూట్ చేయలేదండి. ఇంకా అలాగనమాట. ఇక్కడేమో చూసారా వీళ్ళు వచ్చారు. ఒక ఆల్‌మోస్ట్ ఒక 10 నిమిషాల్లో కల్లా మొత్తం చదివేసి మంత్రాలవి చదివేసి ఇంకా వెంటనే తాళైతే కట్టిచ్చారనమాట. 7:15కి వీళ్ళకి ముహూర్తము అదే తాళి కట్టేది 7-7:15కి. అందువల్లేంటంటే ఆ టైం కల్లా ముహూర్తం కట్టేశారు. ఇక్కడ ఈముంది గదా! ఈ పింక్ కలర్ ఆమె ఈమేంటంటే వాళ్ళ తోడికోడలనమాట. ఈమె పెద్దామె. ఇంకా ఆమేంటంటే ఇంక పైకి వెళ్ళలేదని చెప్పని పాపం చాలా పనులకన్నిటికి చేసుకున్నారంటండి. ఇంకిదేమో అబ్బాయి వాళ్ళే పెళ్లి మొత్తం చేసుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళేంటంటే అసలు ఇష్టం లేదు కదా! అమ్మాయి వాళ్ళకి. ఇంకా దానివల్లేంటంటే వాళ్ళు జస్ట్ ఇంకేదో అయిపోయింది కదా! ఇంక పెళ్లి చూడాలి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు వాళ్ళైతే అంతే గాని, అంత ఇష్టపూర్వకంగా ఏం లేదు. కానీ ఒప్పుకున్నారు. అదే అమ్మాయికి గిఫ్ట్ అనమాట. కొంతమంది ఏం లేదులెండి ఇంక ఈ రోజుల్లో అన్నీ ఇంకా లవ్ మ్యారేజ్‌లు నాకు తెలిసినంత వరకు. వీళ్ళన్నా లవ్ మ్యారేజ్‌లేంటంటే చెప్పి తీసుకొస్తున్నారు. అదే చెప్తున్నారు ఇంట్లో కొంచెం భయంగా. ఇంక నెక్స్ట్ వచ్చే జనరేషన్ నాకు తెలిసినంత వరకు డైరెక్ట్‌గా తీసుకొని రావచ్చు. అలా అనమాట. నేనదే అనుకుంటానండి. అంత స్పీడ్ అయిపోయిందండి జనరేషన్ అనేది. ఇంకా ఇక్కడేమో నేనేమో ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాను. శారీ అయితే నేనేంటంటే ఎవరికైనా గాని ఎళ్ళినా ఈ శారీ ఏంటంటే నేను ఇంతకుముందు కొనిపెట్టుకున్నానండి. సరేలే అని చెప్పని ఇంకా వాళ్ళకైతే ఇచ్చాననమాట. మళ్ళా ఉదయాన్నే బయలుదేరాలి. ఇక్కడ చూసారా మా ఇద్దరు పిల్లలు అక్కోళ్ళ ఇంటికొచ్చాము. ఇక్కడ రెడీ అవుదాంలే అని చెప్పని రెడీ అయ్యి అలా కూర్చొనున్నాను. అంటే ఇంకా భోజనాలు అవి కాలేదనేటప్పటికి. ఇక్కడ పిల్లలు చూసారా? ఇద్దరు ఆడుతూ ఉన్నారు. మా అక్కేమో చికెన్ తెచ్చిందంట మార్నింగు. మా ఇంటికి తెచ్చినామా ఇక్కడ ఫంక్షన్ ఉంది గదా! అంటే ఇంకా ఆమె తెచ్చింది. ఇంక తింటా ఉన్నాం మేమైతే ఆ చికెను. అలాగే ఇక్కడేమంటే ఇంకా మేము నేనైతే రెడీ అయ్యి కూర్చున్నాననమాట. ఇంకా ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉంటే మా పాపం వీళ్ళిద్దరికేమో ఆకలేస్తుంది. చిన్నోడేమో ఏదో ఒకటి తినేస్తాడు ఫ్రూట్స్ అలాగా మన పెద్దోడు తినడనమాట విక్కీ గాడు. లక్కీ అయితే తినేస్తాడు. లక్కీ అస్సలు తినడండి. విక్కీ వచ్చి చిన్నోడనమాట. విక్కీ అయితే తినేస్తాడు. ఇంకా వీడు తినడు. నేనేంటంటే వీళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతానండి. విక్కీ, లక్కీ అని పేరు పెట్టాను. ఇగ నేనిద్దరి పేర్లు కన్‌ఫ్యూజ్ అయిపోతాననమాట. ఇంక ఇక్కడేమో మా అక్క, నేను భోజనాలకైతే వెళ్తున్నాము. దీనికి ముందే ఏంటంటే తెలిసిన వాళ్ళొస్తే వాళ్ళకి పెట్టిచ్చాను. వెనక నుంచి వెళ్లి కూడా నేను భోజనం ఏపిచ్చుకోవచ్చు కానీ వద్దులే అని చెప్పని ఇలా ముందు నుంచే క్యూలో నుంచొని
ఇంక మేమైతే ఇంకా ఇలా భోజనాలకైతే వచ్చేసామనమాట. ఇంక ఈ గ్యాప్‌లో ఏంటంటే అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలి కదా! గిఫ్ట్ ఇచ్చేసి ఇంక భోజనాలకైతే నిలబడ్డాం మేము. కిల్లీలు చూసారా అసలు? నాకేమో కిల్లీలంటే చాలా ఇష్టమండి. అలా పరిచిపెట్టారు కిల్లీలు. ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇంక మొత్తం వేసుకొని మేము ఇంటికైతే వచ్చామనమాట. ఫిష్ కర్రీ అలాగే చికెన్ బిర్యానీ, తర్వాతొచ్చి చికెన్ పులుసు అదే చికెన్ కర్రీ గ్రేవీ ఉంటుంది కదా! వడ, లడ్డు, ఐస్ క్రీము ఇంకా అవన్నీ ఏశారు. ఇక్కడ చూసారా? ఇవంతా నైట్ తినేసి మార్నింగ్ అయితే వర్షమండి. పెద్ద వర్షము. తర్వాత రోజు మండే రోజు మేము డ్యూటీకి రావాలని చెప్పని 4:30 కల్లా లేచానా. అసలెంత పెద్ద వానంటే అంత పెద్ద వాన. కానీ అయినా గాని డ్యూటీకైతే బయలుదేరాలి నేనైతే. ఖచ్చితంగా అయితే బయలుదేరాలనమాట. ఇంకా అలాగా చాలా పెద్ద వానండి. పిల్లలు గూడా లేయలేదు. ఇంగ మా లక్కీనైతే లేపేసి "ఒరేయ్! డ్రెస్ ఏసుకోరా" అని చెప్తే వాడైతే వేసుకున్నాడు గానీ, ఇంకా మా విక్కీ అయితే పాపం చిన్నోడు కదా! వాడికి అసలకే మాకేంటంటే అక్కోళ్ళ ఇంట్లో కూలర్ పెట్టారా, ఇంక సరిగ్గా నిద్ర కూడా పట్టలేదనమాట. ఇంక సరే అటు ఇటు దొర్లి పాపం వాడైతే నిద్రపోయాడు. విక్కీ గాడు చిరాకుగా ఉన్నాడు. తర్వాత వాడికేం చేశానంటే, ఇంకా టీ షర్ట్ అలాగే ఉంచేసి, ఇంకా కింద ఫ్యాంట్ ఒకటైతే వేశాననమాట. ఇదంతా నెల్లూరండి. అక్క వాళ్ళ ఊరు సైడ్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నెల్లూరనమాట. ఇటు సైడ్ అంతకుముందు ఇలా లేదు. ఇప్పుడు డెవలప్ చేశారు. రోడ్డు కూడా బాగా పెంచేసి చాలా బాగా చేశారనమాట. అంటే వెడల్పు చేశారు రోడ్డును కూడా. ఇంకా అలాగా మేమైతే బయలుదేరేసాము. ఇంక వాడేంటంటే ఆటో శబ్దం చూసి లేచాడు. విక్కీ గాడు పాపం ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నాడు. వర్షమండి. ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అయితే పెద్ద వాన పడింది కానీ ఒక 15 నిమిషాలు పెద్ద వాన పడి తర్వాత ఆగిందనమాట. చిన్న చిన్న చినుకులు. తర్వాత అక్క కొడుకుంటే వాడేమో ఒక సీటేమో తీసి పెట్టాడు. ఇంక వాడు కూడా వస్తున్నాడు. వాడున్నాడనే గాని దండగనమాట. కనీసం పిల్లోడిని పట్టుకుందామని కూడా ఉండదు. నేనేంటంటే పట్టించుకోనండి. ఇంకా అంత పనిగా చెప్పననమాట ఇంకా. పోతే పోనీలే అని చెప్పనేసి నేనుంటాను. కానీ బుద్ధనేది ఇంక వాళ్ళకుండాలి. ఇంక వాళ్ళకి లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంక అలా అనమాట. ఇంకా ఇక్కడేమో లిఫ్ట్ అయితే ఉందా మా మా ఈడేమో చెప్పులైతే అక్కోళ్ళ ఇంట్లో పెట్టేశాడు. మర్చిపోయాడు. చూసారు వీడు పరిగెత్తే పరుగుకి వాళ్ళు దడుచుకున్నారు వాళ్ళిద్దరూ వచ్చేవాళ్ళు. అంత స్పీడ్ అనమాట వీడు. నేనేమో అరుచుకుంటూ ఉన్నాను. "ఆన్ని పట్టుకోరా" అని చెప్పని ఆ ముందోడు చూసాడా వాడికేంటంటే ఇంట్లో విలువల కన్నా బయట విలువలు ఎక్కువనమాట. బయట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే ట్రైన్ ఎక్కేటప్పటికి ఇంక వాడి కోసం హడావిడిగా వెళ్తున్నాడు వీడు. కనీసం అరే! వర్షం పడింది. ఈడేమో అన్న అన్న అంటున్నాడు. ఇంక వాడేం పట్టించుకోకుండా ఇంకా అలా వెళ్ళిపోతున్నాడనమాట. ఇంకా ఇలాగ ట్రైన్‌లోనైతే నాకు ఇది ఈళ్ళతో జర్నీ ఎప్పుడు నాకు ఇలాగే ఉంటుందండి. ఒకడేమో నిద్రపోతున్నాడు. ఈడెక్కువ నిద్రపోడు. కానీ రాత్రి నిద్రలేదు కాబట్టి లక్కీ అయితే పడుకొనున్నాడు. విక్కీ గాడేమో ఫోను చూసాడు. ఫోను చూసి చూసి అలసిపోయాడనమాట. ఇంకా ఆ సీట్‌లో మేము అడ్జస్ట్ అయిపోయినాము. ఇక్కడ ఎళ్తూ ఉన్నాము. ఇక్కడ గూడా అంతేనండి. ఇంటికెళ్ళేదాకా కూడా అస్సలు వెతుకోలేదు. అట్టుంటారండి మనుషులు. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. థాంక్ యూ అండి.